Okay, here we discuss about the recursion. Okay, in this we will discuss about the nesting of functions and what is the recursion. This is a small topic. Okay, what is the nesting of function? What is the meaning of nesting? Nesting ante enti? For example, ఒకవేళ loop అనుకోండి, loop within the loop is called the nesting of loops. Function అనుకోండి, function nesting అంటే function within the function. Function ఇంకొక ఫంక్షన్లో అయితే that is called the nesting function. మనం ఫంక్షన్ని సబ్ ప్రోగ్రామ్ సబ్ బ్లాక్ ఆఫ్ కోడ్ అని అంటున్నాం. ఆ బ్లాక్లో ఇంకొక బ్లాక్ని కాల్ చేస్తే దట్ కాల్ ద నెస్టింగ్ ఆఫ్ ఫంక్షన్. ఓకే, ఇన్ ద C programming we have the accessibility for what is that? Nesting of function means calling one function inside another function's body. ఒక ఫంక్షన్ యొక్క బాడీలో ఇంకొక ఫంక్షన్ని కాల్ చేస్తే we call that as the nesting of functions. But when we are using the nesting of function, we must be very careful because it leads to infinite nesting. ఒక ఫంక్షన్లో ఇంకొక ఫంక్షన్ని కాల్ చేస్తాం. కాల్ చేసినప్పుడు ఏమవుతుంది, మనం కేర్ఫుల్గా మనం కాల్ చేయాలి. లేకపోతే ఏమవుతుంది నాన్న, అది ఇన్ఫినైట్ అంటే ఏంటి, ఒక దాంట్లో ఒకటి కాల్ అవుతూనే ఉంటుంది, అది ఎండింగ్ అనేది ఉండదు అన్నట్టు. సో నెస్టింగ్ ఆఫ్ ఫంక్షన్ చేసినప్పుడు వీ హ్యావ్ టు కాల్ వెరీ కేర్ఫుల్. ద సింటాక్స్ ఫర్ దిస్ ఇస్ ద, ఫర్ ఎగ్జాంపుల్ హియర్ వీ హ్యావ్ ద ఫంక్షన్ 1 అంటే ఫంక్షన్ బాడీలో ఇంకొక ఫంక్షన్ని కాల్ చేస్తాం. కాల్ ఎలా చేస్తాం, జస్ట్ ఫంక్షన్ నేమ్ని యూజ్ చేస్తాం. మనకు రెండు ఫంక్షన్స్ ఉన్నాయి అనుకుందాం. ఫంక్షన్ 1 ఇక్కడ ఫంక్షన్ బాడీ, ఇందులో మనం ఏం చేస్తున్నాం, వీఆర్ కాలింగ్ ద ఫంక్షన్ 2. ఈ ఫంక్షన్ 2 ఎక్కడో ఉంది, ఫంక్షన్ 2 అని దాన్ని కాల్ చేస్తున్నాం. ఎవ్రీ టైం ఫంక్షన్ 1ని మనం మెయిన్లో కాల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అది ఫంక్షన్ 2ని కాల్ చేస్తుంది. అక్కడికి వెళ్ళి మళ్ళీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ ఫంక్షన్ 1లోకి వచ్చినాక బ్యాక్ మళ్ళీ మెయిన్కి వెళ్తుంది. సో కాలింగ్ ఇక్కడ ఏంటి, ఫంక్షన్ 1లో ఫంక్షన్ 2ని కాల్ చేస్తున్నాం. దిస్ ఈజ్ కాల్డ్ ద నెస్టింగ్ ఆఫ్ ఫంక్షన్స్. దీనికోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇట్ మే బీ ఫర్ ద షార్ట్ ఆన్సర్స్. షార్ట్ ఆన్సర్స్లో మనకి ఇది రావచ్చు కదా. ఎగ్జాంపుల్ చూడండి. హియర్ నేను ఏం డిఫైన్ చేశానంటే క్యూబింగ్. ఒక వాల్యూ ఇస్తాము, దాన్ని క్యూబ్ చేయడం. ఓకే, ఇక్కడ రెండు ఫంక్షన్స్ని నేను డిఫైన్ చేస్తున్నాను. క్యూబ్కి ఏదైతే వాల్యూ పాస్ చేస్తామో ఆ వాల్యూని ఈ క్యూబ్ చేసి రిటర్న్ చేయడం. ఏ అని పాస్ చేస్తే a ఇంటూ ఏ అని రిటర్న్ చేస్తాం. This is the one function. I have again another function, that is the display function. ఈ display function ఏం చేస్తుంది, what is the cube value అనేది display చేస్తుంది. Here I am declaring one variable I and here I am using, I want to display the cubes of the 1 to 10. 1 to 10 values యొక్క క్యూబ్స్ని డిస్ప్లే చేయాలి. సో 1 to 10కి రిపీట్ 1 నుంచి 10 వరకు రిపీట్ అవ్వాలి కాబట్టి హియర్ ఐ ఆమ్ యూజింగ్ ఫర్ లూప్. ఓకే, for loop I is equal to 1 and 10 వరకు కాబట్టి 10 1 less than or equal to 10 I plus plus. Printf cube value of what is that, integer కాబట్టి percentage is మళ్ళీ percentage. ఒక ఇంటీజర్ని క్యూబ్ చేస్తే మళ్ళీ ఇంటీజర్ వస్తుంది. వాట్ ఈస్ దట్, ఫస్ట్ వాల్యూ ఏంటి, ఎక్కడ ఉంది, దేని క్యూబు, ఐలో ఏముంది 1, తర్వాత 2, అలా 1 క్యూబ్ ఏంటి, క్యూబ్ ఆఫ్ ఐ. క్యూబ్ ఆఫ్ ఐ అనగానే ఫస్ట్ 1 క్యూబ్ ఆఫ్ 1 ఇక్కడికి వచ్చి 1 ఇంటూ 1 ఇంటూ 1 ఇక్కడికి మళ్ళీ బ్యాక్ వస్తుంది. మళ్ళీ డిస్ప్లే మళ్ళీ 1 ఐ వాల్యూ 2 అయింది, మళ్ళీ 2 అండ్ క్యూబ్ ఆఫ్ 2 మళ్ళీ ఇక్కడికి అట్లా 10 టైమ్స్ ఇది కాల్ అవుతుంది. వాట్ ఈస్ దట్, ఇక్కడ డిస్ప్లే అనే ఫంక్షన్లో మనం క్యూబ్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. దిస్ ఈజ్ కాల్డ్ ద నెస్టింగ్ ఆఫ్ ఫంక్షన్స్. ఓకే, దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ది ఫంక్షన్. ఇక్కడ క్యూబ్ ఫంక్షన్ ఇక్కడ ఏమైందన్న ఫర్ లూప్ ఇక్కడ క్లోజ్ అయింది, ఇదేమో ఇక్కడ క్లోజ్ అయింది కదా. ఇక్కడ దీన్ని ఎక్కడ దేన్ని కాల్ చేస్తాం, మనం డిస్ప్లే ఫంక్షన్ని కాల్ చేస్తే అయిపోతుంది. క్యూబ్ని కాల్ చేయాల్సిన అవసరం మనం లేదు, ఎందుకు, డిస్ప్లేలో క్యూబ్ ఉంది కాబట్టి. ఇక్కడ మెయిన్లో ఏం చేస్తున్నాం చూడండి, జస్ట్ ఐఎమ్ డిస్ప్లే కాలింగ్ ద డిస్ప్లే ఫంక్షన్. ఇక్కడికి వచ్చి కాగానే అది ఆటోమేటిక్గా క్యూబ్ అనే దాన్ని కాల్ చేసింది స్టేట్మెంట్లో, ఇది ఇక్కడికి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడ బ్యాక్కి వచ్చేసింది, మళ్ళీ ఎక్కడి నుంచి ఈ ఫంక్షన్ అయిపోగానే మళ్ళీ మెయిన్లోకి వచ్చేస్తుంది. గెట్ సిహెచ్ అంటే వాల్యూ డిస్ప్లే అవుతుంది, రిటర్న్ ఇంట్ అన్నాం కాబట్టి రిటర్న్ 0. సో ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1, 1కి క్యూబ్ అంటే క్యూబ్ ఫంక్షన్ కాల్ అవుతుంది. 1 క్యూబ్ 1, 2 క్యూబ్ 8 అప్ టు 1 to 10 ఇట్ ఈస్ డిస్ప్లే. సో కాలింగ్ ద ఫంక్షన్
and in another function అంటే display function లో మనం cube function ని కాల్ చేస్తాం. This is called the nesting of function. Okay na? Next recursion. This is also the important recursion. What is the recursion? This is the one of the special way of the nesting of functions. ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం nesting of function అంటే function calling another function is called the nesting of function. But what is recursion? This is the special way of nesting function. What is that special way? Function calls itself inside it. Function అదే function లో మళ్ళీ కాల్ చేయబడితే that is called the recursion. ఇక్కడ ఇంతకుముందు మనం ఒక ఫంక్షన్లో ఇంకొక ఫంక్షన్ కాల్ చేస్తామంట, బట్ ఒక ఫంక్షన్లో అదే ఒక ఫంక్షన్నే మళ్ళీ కాల్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ద రికర్షన్. A function calls a copy of itself, then that process is known as recursion. దీన్నే ఇంకొకలాగా ఎలా డిఫైన్, when a function calls itself, then that technique is known as the recursion. And ఆ ఫంక్షన్ ఏమంటాం మనం, and that function is known as the recursive function. ఏ ఫంక్షన్లో అయితే మళ్ళీ అదే ఫంక్షన్ కాల్ చేయబడుతుందో దాన్ని మనం రికర్షన్ అని అంటాం. ఆ ఫంక్షన్ని మనము రికర్సివ్ ఫంక్షన్ అని అంటాం. ఓకే, రికర్సివ్ ఫంక్షన్, రికర్షన్ అన్న ఒకటి. అండ్ మరి రికర్షన్ అనేది ప్రతిదానికి మనం అప్లై చేయొచ్చా? నో, వీ కెనాట్ బి అప్లైడ్ టు ఆల్ ద ప్రాబ్లమ్స్. మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మ్యాథమెటికల్ ప్రాబ్లమ్. ఇఫ్ దోస్ ఆల్ ప్రాబ్లమ్స్ కెన్ బి do by the using recursion? No, we cannot apply the recursion to all the problems, but it is more useful for the tasks that can be defined in terms of similar subtasks. అంటే ఏదైతే ఒక టాస్క్ డిఫైన్ చేస్తుందో అలాంటి సిమిలర్ సబ్ టాస్క్సే దాంట్లో సబ్ టాస్క్స్ డిఫైన్ చేయబడితే అలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి మనం రికర్షన్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ రికర్షన్ మే బి అప్లైడ్ ఫర్ సార్టింగ్, searching and traversal of problems. ఏదైనా ప్రాబ్లమ్స్ని ట్రావెల్స్ చేయడానికి, గ్రాఫ్స్, ట్రీస్ అట్లాంటివి ట్రావెల్స్ చేసుకోవడానికి, సార్టింగ్ పెర్ఫామ్ చేయడానికి, సెర్చింగ్ని పెర్ఫామ్ చేయడానికి మనం ఈ రికర్షన్ టెక్నిక్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, when we are using the recursion, you will have to define an exit condition. Everybody should mute. ఓకే నాన్న, ఎగ్జిట్ కండిషన్ ఇవ్వాలి. ఒకవేళ ఎగ్జిట్ ఇవ్వాలి, ఎందుకు అంటే ఎగ్జిట్ స్పెసిఫై చేయకపోతే ఇట్ విల్ గో ఇన్ టు ద ఇన్ఫినైట్ లూప్. ఒక దాంట్లో మళ్ళీ అదే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం, అది ఎప్పుడో ఒకటి ఎగ్జిట్ అవ్వాలనే స్పెసిఫై చేయాలి. చేయకపోతే ఏమవుతుంది, ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ద ఇన్ఫినైట్ లూప్. ఇన్ఫినైట్ లూప్ అంటే ఏంటి, అందులోంచి ఎప్పటికీ బయటికి రాను, అందులోనే రిపీట్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో వెన్ వీఆర్ యూజింగ్ ద నెస్టింగ్ ఫంక్షన్, you should specify the exit condition in that. ఎలా యూజ్ చేస్తామో చూద్దాం మనం. దిస్ ఇస్ ద సింటాక్స్ ఆఫ్ ది రికర్షన్. ఫంక్షన్ 1లో ఇంతకుముందు ఫంక్షన్ 2 కాల్ చేస్తే నెస్టింగ్ ఫంక్షన్ అన్న, ఫంక్షన్ 1లో మళ్ళీ సేమ్ అదే ఫంక్షన్ని కాల్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ద, వాట్ ఈస్ ద రికర్షన్. ఓకే, దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ది రికర్షన్. ఏం ఎగ్జాంపుల్ చూడండి నాన్న, వాట్ ఈస్ దట్, ఇక్కడ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ది నెంబర్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ డిక్లేర్ చేసినాను, మనం ఒక వాల్యూ ఇంటీజర్ని పాస్ చేస్తాం, దాని యొక్క ఫ్యాక్టోరియల్ని అది క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, ఇక్కడ మెయిన్ ఇంట్ ఎన్ కామా ఎఫ్ అంటున్నాను. ఎన్ అండ్ ఎఫ్ ఆర్ 2 ఇంటీజర్ వేరియబుల్స్. ప్రింట్ఎఫ్ ఎంటర్ ద నెంబర్ హూజ్ ఫ్యాక్టోరియల్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్. ఎంటర్ అయ్యే నెంబర్, ఏ నెంబర్ అయితే ఫ్యాక్టోరియల్ క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నారో అది ఎంటర్ చేయని మనం లేబుల్ని డిస్ప్లే చేస్తాం. scanf %t and that entered value is read into the n అనే దాంట్లోకి రీడ్ అయింది. I entered the 5. f is equal to, f అనేది ఏంటి, ఈ ఫ్యాక్టోరియల్ ఫంక్షన్ రిటర్న్ చేస్తుంది. ఇక్కడ ఇంటి చూడండి, ఇంటీజర్ని రిటర్న్ చేస్తుంది కాబట్టి ఆ ఇంటీజర్ని హోల్డ్ చేసుకోవడానికి ఇంకొక ఇంటీజర్ వేరియబుల్ కావాలి కాబట్టి ఇక్కడ f అనేది. f is equal to fact of n వాల్యూ ఏముంది 5, fact of 5. వాట్ ఈస్ దట్, ఇక్కడికి వచ్చింది. int రిటర్న్ టైప్ fact int n, what is n, 5 అనే వాల్యూ ఇక్కడికి వచ్చింది. if n is equal to 0, ఒకవేళ n 0 అవుతే రిటర్న్ 0.
else if n is equal to 1 then returns 1. ఎందుకు 0 ఫ్యాక్టోరియల్ 1 ఫ్యాక్టోరియల్ 1, 0 ఫ్యాక్టోరియల్ 0 1 ఫ్యాక్టోరియల్ 1. ఎల్స్ ఒకవేళ కాకపోతే 0 or 1 కాకపోతే ఏం చేయాలి దాన్ని? రిటర్న్ n into fact of n minus 1. What is the n value? 5. 5 into fact of n minus 1, fact of 4. అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చింది చూడండి, మళ్ళీ అదే ఫంక్షన్ని కాల్ చేసినాం. నెక్స్ట్ మళ్ళీ 4 జీరోనా కాదు, 1 కాదు, మళ్ళీ 5 ఇంటూ వచ్చింది కదా, మళ్ళీ 4 ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ 4 minus 1 3 మళ్ళీ వచ్చింది. ఇగో ఇలా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ 5 ఇంటూ ఇది రిటర్న్ చేసింది, రిటర్న్ 4 ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ 3 మళ్ళీ ఇది రిటర్న్ చేసింది, రిటర్న్ 3 ఫ్యాక్ట్ ఆఫ్ 2 3 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2 6 ఇలా రిటర్న్ చేస్తాం. యాక్చువల్గా 5 యొక్క ఫ్యాక్టోరియల్ ఏంటి అంటే ఇగో ఇలా వెళ్తుంది అన్నట్టు. ఎలా చేంజ్ అవుతుంది అన్న, ఇగో ఈ స్టెప్లో 1 2 3 4 5 5 వాల్యూ ఎక్కడి వరకు 1 అయ్యేంత వరకు. 1 కాగానే మళ్ళీ ఏమవుతుంది, అదేమవుతుంది చేంజ్ అయిపోతుంది, 0 అయిపోగానే అదేమవుతుంది బ్యాక్కి వచ్చేస్తుంది. 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5 అంటే 5 ఫ్యాక్టోరియల్. సో ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 ఈజ్ 120. అంటే అదే 5లో మళ్ళీ ఫ్యాక్ట్ ఆఫ్ n minus 1 అదే ఫ్యాక్ట్ అనేది ఫంక్షన్ నేమ్, అందులోనే మళ్ళీ అదే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. దిస్ ఈజ్ కాల్డ్ ద రికర్షన్. ఇంకొకటి ఇక్కడ సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. ఏవైతే న్యాచురల్ నెంబర్స్ ఎంటర్ చేస్తామో వాటిని సమ్ చేయడానికి ఇక్కడ రికర్షన్ టెక్నిక్ని మనం యూజ్ చేస్తాం. ఓకే, ఏంటది? మనం కొన్ని ఇంటీజర్ వాల్యూని పాస్ చేస్తాం, దాన్ని సమ్ చేసి పంపించాం. ఓకే, హియర్ ఇన్ ద మెయిన్ ఐ ఆమ్ రీడింగ్ 2 ఇంటీజర్ వేరియబుల్స్ నెంబర్ అండ్ రిజల్ట్. నెంబర్ అనే వేరియబుల్లోకి రీడ్ చేస్తున్నాం స్కాన్ఎఫ్ పర్సెంటేజ్, ఒక పాజిటివ్ ఇంటీజర్ని రీడ్ చేస్తున్నాం. ఎంటర్ పాజిటివ్ ఇంటీజర్ అనగానే 3 అని ఎంటర్ చేసిన, నౌ నెంబర్ ఈజ్ 3. రిజల్ట్లోకి ఇంటీజర్ని స్టోర్ చేస్తాం రిటర్న్ చేసిన వాల్యూ. సో రిజల్ట్ ఈజ్ ద ఇంటీజర్ వేరియబుల్ విచ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ నెంబర్. సమ్ ఈజ్ ద ఫంక్షన్ నేమ్. ఇది ఎక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చింది. నెంబర్లో ఏముంది 3 ఉంది. దట్ 3 వాల్యూ ఈజ్ కాపీడ్ టు ద వాల్యూ వేరియబుల్ n. ఇఫ్ n నాట్ ఈక్వల్ టు 0 దెన్ సమ్ కదా. దాన్ని ఎట్లా రాస్తున్నాం, ఇఫ్ n నాట్ ఈక్వల్ టు 0 అంటే 0 అయ్యేంత వరకు మనం ఇది రిపీట్ చేస్తాం అన్నట్టు. రిటర్న్ n ప్లస్ సమ్ ఆఫ్ n minus 1. n ఏముంది 3 ప్లస్ సమ్ ఆఫ్ n minus 1 అంటే 2, మళ్ళీ 3 ప్లస్ ఇంకే 2 వచ్చింది, 2 ప్లస్ సమ్ ఆఫ్ 2 minus 1 0. ఓకే, ఇది ఒకవేళ n నాట్ ఈక్వల్ టు 0 అయితే ఏమవుతుంది, సేమ్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. కాకపోతే ఏమవుతుంది నాన్న, 0 అయినప్పుడు nని రిటర్న్ చేస్తుంది. 0 కానంత వరకు ఏమవుతుంది, మళ్ళీ అదే ఫంక్షన్ని కాల్ చేస్తుంది కదా. ఇది రిజల్ట్, ఇక్కడ రిటర్న్ చేసే రిజల్ట్ ఎక్కడికి వస్తుంది, మనకి రిజల్ట్లోకి వస్తుంది. దాన్ని డిస్ప్లే చేస్తున్నాం. సమ్ ఆఫ్ స్పెసిఫైడ్ పాజిటివ్ నెంబర్స్, రిజల్ట్ ఈజ్ 3 పాజిటివ్ నెంబర్స్ 1 ప్లస్ 2 ప్లస్ 3 ఏమవుతుంది అన్న 6. ఇలా డిస్ప్లే. ఓకే, రికర్షన్ ఇక్కడ ఏ వాల్యూ నేను 4 అన్నాను అనుకోండి, 4 పాజిటివ్ ఇంటీజర్ నెంబర్స్ని యాడ్ చేస్తారు. 5 అంటే 5 నెంబర్స్, 6 అంటే 6 నెంబర్స్. ఈ రికర్షన్ మెథడ్లో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ని యాడ్ చేస్తున్నాం. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద రికర్షన్.